అందరికీ నమస్కారం. ముందుగా 10th క్లాస్ కాంపోజిట్ కోర్స్ తెలుగు విద్యార్థులకి స్వాగతం. ఈరోజు కాలాంశంలో 10th క్లాస్ సాంస్క్రిట్ వయం శిక్షేమ తిర్యగ్భ్యః చాణక్యుడు రాసినటువంటి నీతి శ్లోకాల్లో నిన్నటి కాలాంశంలో మొదటి 2 శ్లోకాల గురించి వివరించుకున్నాం. ఈ రోజు కాలాంశంలో 3-4 శ్లోకాల గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చాణక్యుడు రాసినటువంటి నీతి శ్లోకాల్లోంచి తీసుకోబడినటువంటి ఈ వయం శిక్షేమ తిర్యగ్భ్యః శ్లోకాలు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అని, ఇప్పుడు రాబోయేటువంటి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా ఈ లెసన్ నుంచి వస్తాయని మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించండి. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి పాఠ్యాంశంలో వయం శిక్షేమ తిర్యగ్భ్యఃలో 3-4 శ్లోకాల గురించి వివరించుకుందాం. అయితే ఈ వయం శిక్షేమ తిర్యగ్భ్యః అనేటువంటి పాఠ్యాంశం దేని గురించి చెప్పడం జరుగుతుందంటే, నిన్నటి కాలాంశంలో చెప్పుకున్నాం, మనిషి మంచి విషయాల్ని ప్రకృతి నుంచి కూడా తీసుకోవచ్చు, ప్రకృతి నుంచి కూడా తీసుకోవచ్చు, పశు పక్షాదుల నుంచి కూడా తీసుకోవచ్చు అనేటువంటి విషయంలో నిన్న మనం ఒక 2 శ్లోకాలు చెప్పుకున్నాం. ఈ రోజు శ్లోకాల్లో ఏంటంటే బకాద్ ఏకం షట్ స్వనః, కొంగ నుంచి ఒకటి, కుక్క నుంచి షట్ 6 లక్షణాలు నేర్చుకోవటం అనేటువంటి శ్లోకాలను ఈరోజు చూద్దాం. మొదటగా బకాత్ ఏకం, కొంగ నుంచి ఒక లక్షణాన్ని నేర్చుకోవచ్చట. ఏంటా మంచి లక్షణం అంటే, కార్యసాధన గురించి, ఏదైనా ఒక పనిని సాధించాలనుకునేటప్పుడు, నెరవేర్చుకోవాలనుకునేటప్పుడు కొంగ నుంచి ఏ విధమైన లక్షణాన్ని నేర్చుకోవచ్చు అనేటువంటిది మొదటి శ్లోకం. కాబట్టి మీరంతా ఒకసారి ఆ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని ఒకసారి చూద్దామా. ఏంటి ఆ శ్లోకం అంటే, సర్వేంద్రియాని సంయమ్య భగవత్ పండితో జనః కాలదేశోపపన్నాని సర్వకార్యాన్ని సాధయేత్. మరొకసారి చూద్దాం. ఏంటి? సర్వేంద్రియాని సంయమ్య భగవత్ పండితో జనః కాలదేశోపపన్నాని సర్వకార్యాన్ని సాధయేత్. ఏంటంటే, సర్వేంద్రియాని సంయమ్య భగవత్ పండితో జనః, మొదటి పాదంలో ఉన్నటువంటి లైన్ ఇది. పండితో జనః, పండితో జనః అంటే పండితులైనటువంటి జనులు. పండితులైనటువంటి జనులు ఎప్పుడైనా సరే ఒక పనిని సాధించాలనుకునేటప్పుడు కొంగ నుంచి ఒక లక్షణాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. కొంగను ఆదర్శంగా తీసుకోకూడదండి. ఇక్కడ మనం చాలా గమనించుకోవాల్సింది ఏంటంటే, కొంగను ఆదర్శంగా తీసుకోవటం కాదు, మనం ఏదైనా ఒక కార్యాన్ని సాధించుకోవాలనుకునేటప్పుడు కొంగ నుండి ఒక లక్షణాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఏంటి ఆదర్శం అంటే, సర్వేంద్రియాని సంయమ్య, సర్వేంద్రియాని సర్వ ఇంద్రియాలన్నింటినీ కూడా సంయమ్య అంటే నిగ్రహించుకుని అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద సర్వేంద్రియాని సంయమ్య, సర్వ ఇంద్రియాలు కూడా, సర్వేంద్రియాలు అంటే మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలు కావచ్చు, పంచేంద్రియాలు కావచ్చు. జ్ఞానేంద్రియాలు కావచ్చు, పంచేంద్రియాలు కావచ్చు, అన్ని ఇంద్రియాలని కూడా నిగ్రహించుకుని
అంటే జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, శరీరం. ఈ ఐదింటిని కూడా జ్ఞానేంద్రియాలు అంటాం. ఇవి జ్ఞానేంద్రియాలు 5: కన్ను, ముక్కు, నాలుక, చెవి, శరీరం. ఈ 5 ఇంద్రియాలని కూడా సంయమ్య నిగ్రహించుకుని, అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో, మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేయాలట. అదే మొదటి పాదంలో చెప్పారు మనకి. ఏంటి? సర్వేంద్రియాని సంయమ్య భగవత్ పండితో జనః. ఈ సర్వేంద్రియాని సంయమ్య, సర్వేంద్రియాలు అంటే అన్ని ఇంద్రియాలని కూడా నిగ్రహించుకునేటువంటి లక్షణం దేని నుంచి నేర్చుకుంటామంటే భగవత్. భగవత్ అంటే కొంగ నుంచి నేర్చుకుంటాం. మరి సర్వేంద్రియాలని ఎక్కడ ప్రదర్శిస్తాం మనం? కాలదేశోపపన్నాని. కాలదేశోపపన్నాని, కాలదేశ ఉపపన్నాని. ఏ కాలంలో, ఏ సమయంలో దాన్ని ఉపపన్నాన్ని ప్రదర్శించాలో, ఎక్కడ ప్రదర్శించాలో, ఏ సమయంలో ప్రదర్శించాలో, అంటే ఏ కాలంలో ప్రదర్శించాలో, ఏ దేశంలో ప్రదర్శించాలో. దేశము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్రాంతం కింద తీసుకుంటాం అన్నమాట. అలా మనం ప్రదర్శించినట్లయితే సర్వకార్యాన్ని సాధయేత్. అన్ని కార్యాలని కూడా, ఎలాంటి పనినైనా కూడా సాధయేత్, మనం సాధించుకోవచ్చు. ఈ ఒక్క లక్షణాన్ని మనం దేని నుంచి నేర్చుకోవచ్చు అంటే కొంగ నుంచి నేర్చుకోవచ్చు. ఎందుకంటే కొంగని మీరు బాగా గమనించినట్లయితే దాని ఆహారం కోసం అది ఒక సరస్సు దగ్గరికి కానీ, ఒక కొలను దగ్గరికి కానీ, లేకపోతే ఒక చెరువు దగ్గరికి కానీ, లేకపోతే ఒక నది దగ్గరికి కానీ ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది? దాని ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం సర్వేంద్రియాలని కూడా, అన్ని ఇంద్రియాలని కూడా ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్తో దాని మీద లగ్నం చేస్తుంది. లగ్నం చేసి చాలా ఓపిక పడుతుంది, చాలా సమయాన్ని ఓపికపడుతుంది. పట్టి ఏం చేస్తుంది? కరెక్ట్గా దాన్ని ఆహారాన్ని అనేది సంపాదించుకుంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అది బయట ఎక్కడో చేయట్లేదు. అది దాని ఆహారం ఎక్కడైతే సంపాదించుకుంటుందో ఆ ప్రాంతంలో, ఆ సమయంలో దాని దాని ఇంద్రియాలన్నింటినీ కూడా ఏకాగ్రతతో నిగ్రహించుకుని తన కార్యాన్ని తను సాధించుకుంటుంది. అలాగే మనం కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని ఏ సందర్భంలో చెయ్యాలో, ఏ సమయంలో చెయ్యాలో, ఆ ప్రదేశంలో, ఆ సమయంలో మన అన్ని ఇంద్రియాలని కూడా ఏకాగ్రతతో నిగ్రహించుకుని మనం ప్రదర్శించినట్లయితే ఆ పనిలో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాము అని ఇటువంటి లక్షణాన్ని మనం దేని నుంచి నేర్చుకోవచ్చు అంటే భగవత్ పండితో జనః. కొంగ నుంచి నేర్చుకోవచ్చు. ఎవరు నేర్చుకోవాలి? పండితో జనః. పండితులైనటువంటి మానవులందరూ కూడా ఈ కొంగ నుంచి ఈ ఒక్క లక్షణాన్ని నేర్చుకోవాలి. కాబట్టి మరొకసారి ఏంటంటే ఈ శ్లోకాన్ని చూస్తే సర్వేంద్రియాని సంయమ్య భగవత్ పండితో జనః కాలదేశోపపన్నాని సర్వకార్యాన్ని సాధయేత్. పండితులైనటువంటి మానవులు సర్వేంద్రియాల్ని కూడా నిగ్రహించుకుని ఏ సమయంలో, ఏ కాలంలో ప్రదర్శించాలో ఆ సమయంలో, ఆ కాలంలో ప్రదర్శించినట్లయితే సర్వకార్యాన్ని సాధయేత్, అన్ని కార్యాలని కూడా మనం సాధించుకోవచ్చు అనేటువంటి ఈ కార్య సాధన అనేటువంటి ఒక లక్షణాన్ని మనం దేని నుంచి నేర్చుకోవచ్చు అంటే కొంగ నుండి నేర్చుకోవచ్చు. కాబట్టి ఇది ఈ శ్లోకానికి ఉన్నటువంటి భావం. ఎందుకంటే ఈ శ్లోకం చెప్పుకునేటప్పుడు ప్రతి దానికి అర్థం చెప్పుకున్నప్పుడే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు తదుపరి 2వ శ్లోకం చూద్దాం. 4వ శ్లోకం. బహ్వాశీ స్వల్ప సంతుష్టః సునిద్రః శీఘ్రచేతనః ప్రభుభక్తశ్చ సోరశ్చ జ్ఞాతవ్యాః షట్సునో గుణాః. మరొకసారి చూద్దాం. బహ్వశీ స్వల్ప సంతుష్టః సునిద్రః శీఘ్రచేతనః ప్రభుభక్తశ్చ సోరశ్చ జ్ఞాతవ్యాః షట్సునో గుణాః. ఇది కుక్క నుంచి 6 లక్షణాలు నేర్చుకుంటామట.
బహ్వాసి. ఏంటి 6 లక్షణాలు అంటే కుక్క నుంచి మనం 6 లక్షణాలు నేర్చుకోవచ్చు. కుక్క నుంచి కూడా నేర్చుకోవచ్చు. కుక్కను ఆదర్శంగా తీసుకోమని కాదు, మరలా కుక్కలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలని 6 లక్షణాలని మన నిత్య జీవన విధానంలోకి మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఏంటవి తీసుకునేది? బహ్వాసి, బహు ఆశి. బహు అంటే ఎక్కువగా, బహ్వాసి అంటే ఎక్కువగా తినటం. దానికి ఆకలి ఎక్కువ, విపరీతమైన ఆకలి ఉంటుంది. దేనికి? కుక్కకి. అలాగే మనం కూడా విపరీతమైన ఆకలి ఎక్కువగా తింటుంది. మనం కూడా బాగా తినాలి. ఎందువల్లంటే ఏదైనా ఒక పని చేసుకునేటప్పుడు మానసికంగా మనం ఎంత దృఢంగా ఉండాలో శారీరకంగా కూడా అంతే బలంగా ఉండాలి. ఏదైనా సరే ఒక కార్యాన్ని మనం సాధించుకునేటప్పుడు మానసికంగా ఎంత బలంగా ఉంటామో శారీరకంగా కూడా మనం అంతే దృఢంగా ఉండాలి. కాబట్టి బాగా తినాలి. కాబట్టి ఈ లక్షణాన్ని కుక్క నుంచి నేర్చుకోవచ్చు. బహ్వాసి. స్వల్ప సంతుష్ట. అది స్వల్ప సంతుష్టము. దాని సంతోషం చాలా తక్కువ. రెండో లక్షణం ఏంటంటే తక్కువ సంతోషంతో ఉండటం ఎప్పుడు కూడా. ఎందుకంటే సంతోషం తక్కువగా ఉండటం. అది ఏదో దానికి ఏదో ఆహారం దొరికింది కదా ఎక్కువ సంతోషపడిపోకూడదు. అది పడదు కూడా. అది దొరికినా కూడా మళ్ళా సరే ఈరోజు ఆహారం దొరికిస్తుంది కదా చెప్పి ఎక్కువ సంతోషపడిపోయి తర్వాత దుఃఖం వచ్చినప్పుడు ఎక్కువ కృంగిపోకూడదు. సంతోషం వచ్చినప్పుడు స్వల్పంగా ఉంటుందట. స్వల్ప సంతుష్ట, తక్కువ సంతోషంతో ఉంటుంది. అంటే మనుషులు కూడా, మనం కూడా ఏంటంటే ఏదైనా సరే మనకి సంతోషమైనటువంటిది, మనకు విజయం వచ్చినప్పుడు ఎక్కువ సంతోషపడకుండా తక్కువ సంతోషంతో ఉండటం. అంటే ఎందుకు సంతోషంగా ఉండటం అంటే సుఖ దుఃఖాలని మనం దాన్ని బ్యాలెన్స్డ్గా ఉండటం. ఎందుకంటే మనకి రామాయణంలో రాముడు పాత్రను తీసుకోండి. తెల్లవారితే రాముడు అయోధ్యకి రాజు అన్నారు. అప్పుడు రాముడు ఎలా ఉన్నాడో అదే రోజు పట్టాభిషిక్తుడు అవ్వాల్సినటువంటి రోజు నాడు లేదా సమయంలో తన తండ్రి అరణ్యవాసానికి పంపించారు. అరణ్యవాసానికి వెళ్ళటం అంటే దుఃఖం. కానీ రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నావు, రాజ్యాంగ రాజు అవుతున్నావు అన్నప్పుడు ఎలా ఉన్నాడో అరణ్యానికి వెళ్తున్నావు అన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి స్వల్ప సంతుష్ట, సంతోషాన్ని మనం కంట్రోల్గా ఉంచుకోవడం, తక్కువ సంతోషపడటం. ఈ లక్షణాన్ని మనం దేని నుంచి నేర్చుకోవచ్చు అంటే, ఈ రెండవ లక్షణాన్ని కూడా దేని నుంచి నేర్చుకోవచ్చు అంటే సునహ, షట్ సునహ. షట్ అంటే 6 లక్షణాల్లో రెండో లక్షణం ఇది. మొదటి లక్షణం ఏంటి? బహ్వాసి, ఎక్కువగా తినటం. స్వల్ప సంతుష్ట, తక్కువ సంతోషంతో ఉంటాం. సునిద్ర, మూడవ లక్షణం. సునిద్ర, బాగా నిద్రపోతుంది. అటు కుక్క. ఇక్కడ మనం బాగా గమనించాలి. బాగా నిద్రపోవటం, ఎక్కువగా నిద్రపోవటం. ఎక్కువగా నిద్రపోవటం అనేటువంటిది మంచిది కాదు. బాగా నిద్రపోవటం అనేటువంటిది మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అంటే ఎందుకంటే విషయాలు చాలా చక్కగా గమనించుకోవాలి. బాగా నిద్రపోతుంది కదా అని చెప్పి మనం కూడా ఎక్కువగా పడుకుంటే కుదరదు. ఎక్కువగా నిద్రపోవటం వేరు, బాగా నిద్రపోవటం వేరు. కుక్క బాగా నిద్రపోతుంది. సునిద్ర, మంచి నిద్ర కలుగుతుంది. బాగా ఎవరైతే నిద్రపోతారో వారికి మంచి ఆరోగ్యంగా కూడా ఉంటుందని చెప్తారు. కాబట్టి మూడవ లక్షణం ఏంటి కుక్క నుంచి నేర్చుకోవాల్సింది? సునిద్ర, బాగా నిద్రపోవటం. ఇక నాలుగవ లక్షణం ఏంటంటే శీఘ్రచేతన. అది మంచి జాగరూకతతో ఉంటుంది. అది నిద్రపోతుందా, ఇలా చిన్న శబ్దం అయితే, చిన్న అలికిడైతే వెంటనే లెగిసిపోతుంది. అంటే జాగరూకతతో ఉంటుంది. వెంటనే ఎలాంటి దానికైనా సరే బాగా అలర్ట్ అవుతుంది. ఈ జాగరూకత అనేటువంటిది మనకు కూడా ఉండాలి. యామరపాటుతో ఉండకూడదు. అదంతా నిద్రపోతున్నా సరే ఒక్క చిన్న శబ్దం అయితే వెంటనే లెగిసిపోతుంది. మనం కూడా జాగరూకతతో ఉండాలి. ఆ జాగరూకతతో ఉండటం అనేటువంటి నాలుగవ లక్షణం కూడా మనం దేని నుంచి నేర్చుకోవచ్చు అంటే కుక్క నుంచి నేర్చుకోవచ్చు. ఏంటి? బహ్వాసి, స్వల్ప సంతుష్ట, బాగా తినటం, బాగా నిద్రపోవటం. తర్వాత ఏంటి? మొదటి నుంచి బాగా తినటం, 2 బాగా నిద్రపోవటం. స్వల్ప సంతుష్ట, తక్కువ సంతోషంతో ఉండటం. శీఘ్రచేతన, జాగరూకతతో ఉండటం, మెలుకుని ఉండటం. 4 ఐదవది ప్రభుభక్తశ్చ,
యజమాని పట్ల ప్రభు అనే పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే యజమాని కింద తీసుకుంటాం. భక్తశ్చ ప్రభు పట్ల భక్తితో ఉంటుంది, అంటే యజమాని పట్ల విశ్వాసంతో ఉంటుంది. ఇక్కడ మనకి కుక్కలను చూడండి, కుక్కలు మనం పెంచుకునే కుక్కలు కావచ్చు, మన ఇంట్లో ఉండే కుక్కలు కావచ్చు, లేకపోతే కొన్ని పోలీసు సంబంధించినటువంటి రక్షక భటులకు సంబంధించిన కొన్ని కుక్కలు ఉంటాయి. అవి ఎంతో విశ్వాసంతో పనిచేస్తాయి, అవి ఎంతో చాలా విశ్వాసంతో పనిచేస్తాయి. మన ఇంట్లో పెంచుకునేటువంటి కుక్కలు కూడా చూడండి, ఆ యజమాని రాగానే వస్తున్నారు అనగానే ఎక్కడో చిన్న శబ్దం అయితే, ఆ వాహన శబ్దం అయితే ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాయి. ఆ యజమాని పట్ల చాలా విశ్వాసంతో ఉంటాయి. కాబట్టి మనం కూడా ఎక్కడైనా పనిచేసేటప్పుడు, ఎక్కడైనా ఒక ప్రభుత్వం దగ్గర కానీ ఎక్కడైనా సరే మనం పనిచేసేటప్పుడు ఆ యజమాని పట్ల మంచి విశ్వాసంతో పనిచేయాలనేటువంటి లక్షణాన్ని కుక్క నుంచి నేర్చుకోవచ్చట. అందుకే చాణక్యుడు ప్రభు భక్తశ్చ, ప్రభు పట్ల భక్తితో ఎలా ఉండాలో కుక్క నుంచి చూసి నేర్చుకోండి. ఒక యజమాని పట్ల, తన యజమాని పట్ల ఎంత విశ్వాసంగా ఉంటుందో మనం కూడా పనిచేసే చోట మన యజమాని పట్ల అంత విశ్వాసంగా ఉండాలని చెప్పడం. ఇంకా 6వది సూరశ్చ. సూరత్వం అంటే ఏంటంటే వీరత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఇంటికి ఎవరిని కొత్త వాళ్ళని రానవదు, అరుస్తుంది, అందరినీ మేల్కొలుపుతుంది, లెగ్గొడుతుంది, దాని మీద ఫైట్ చేస్తుంది, భయపడిపోదు. ఆ వీరత్వం అనేటువంటిది కూడా దేని నుంచి, అది ఇంటికి కాపలా కాయటంలో వీరత్వాన్ని చూపిస్తుంది. ఇక్కడ మనం చాలా గమనించుకోవాల్సింది ఏంటంటే ఇంటికి కాపలా కాస్తుంది అంటే, మళ్ళీ మనం అనుకోవచ్చు కొన్ని కుక్కలు పారిపోతాయి కదా మాస్టారు, కొన్ని ఏమో బెదిరిపోయి పారిపోతాయండి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సూరశ్చ, సూరత్వాన్ని చూపిస్తాయంటే అర్థం ఏంటంటే, మనకి చూడండి భారతదేశానికి వీర జవాన్లు, సైనికులు ఏం చేస్తుంటారు, బార్డర్లో ఉండి వారు నిరంతరం కూడా కాపలా కాస్తూ ఉంటారు. అవుటర్స్ని ఎవరిని కూడా, శత్రువులను ఎవరిని కూడా మన దేశానికి రానివ్వకుండా వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపలా కాసుకుంటారు. కుక్క ఇంటిని కాపలా కాస్తుంది. మనం మన కుటుంబానికి కూడా, ఒక కుక్క తన కుటుంబానికి ఏ విధంగా అయితే రక్షణగా ఉంటుందో ఆ కాపలాగా ఉండటమే వీరత్వం అవుతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నమే సూరత్వం అవుతుంది. సూరశ్చ. మనం కూడా మన కుటుంబాన్ని అలా కాపాడుకోవాలి. ఒక కుటుంబాన్ని కాపాడుకోవటంలో, కుటుంబాన్ని రక్షించుకోవటంలో, ఒక సమాజాన్ని రక్షించుకోవటంలో ఆ కుక్క నుంచి శూరత్వాన్ని నేర్చుకోవచ్చు. ఈ 6 లక్షణాలని కూడా మనం దేని నుంచి నేర్చుకోవచ్చు అంటే సునహ, కుక్క నుంచి నేర్చుకోవచ్చు. ఏంటి, బాగా తినటం, తక్కువ సంతోషంతో ఉండటం, బాగా నిద్రపోవటం, జాగరూకతతో ఉండటం, యజమాని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం, శూరత్వాన్ని కలిగి ఉండటం, వీరత్వాన్ని కలిగి ఉండటం. ఈ 6 లక్షణాలు కూడా దేని నుంచి నేర్చుకోవచ్చు అంటే కుక్క నుంచి నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా శ్లోకం కూడా మీకు ఈజీ. ప్రతి పదానికి అర్థ వివరణ చెప్పుకుని భావం చెప్పుకున్నప్పుడు శ్లోకం మనం కంఠస్థం బైహార్ట్ చేయక్కర్లేకుండా చాలా సునాయాసంగా వచ్చేస్తుంది. బాగా తినటం, బహ్వాసి, తక్కువ సంతోషంతో ఉంటుందట, స్వల్ప సంతుష్ట, బాగా తింటుంది, బహ్వాసి అయిపోయింది. తక్కువ సంతోషం, బాగా నిద్రపోతుందట, సునిద్ర, జాగరూకతతో ఉంటుంది, శీఘ్ర చేతన, యజమాని పట్ల విశ్వాసంతో ఉంటుంది, ప్రభు భక్తశ్చ, వీరత్వాన్ని ప్రదర్శిస్తుంది, సూరశ్చ. ఈ 6 లక్షణాలు దేని నుంచి నేర్చుకోవచ్చు, కుక్క నుంచి నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ 2 శ్లోకాలు కూడా పబ్లిక్ ఎగ్జామ్కి మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ మొదటి 4 శ్లోకాల నుంచి రాబోయే పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక శ్లోకం అనేటువంటిది ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 4 శ్లోకాలు కూడా 10వ తరగతి పబ్లిక్ వెళ్తున్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా కంఠస్థం చేయాల్సింది. శ్లోకం కంఠస్థం చేయాలి, శ్లోకంతో పాటు భావాన్ని కూడా కంఠస్థం చేయాలి. కాబట్టి ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ 2 శ్లోకాలు కూడా మీకు చక్కగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా చిన్న డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక నా నోటీస్ తీసుకొచ్చినట్లయితే మళ్ళీ మీకు దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడతో సంపూర్ణం చేసుకోవచ్చు.